తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసును తెలంగాణ ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐకి అప్పగించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసును విచారిస్తున్న సిట్ ప్రత్యేక దర్యాప్తు బృందం కీలక ఆధారాలను సేకరించింది. ఈ కేసులో పలువురిని విచారించి ముఖ్యమైన సమాచారాన్ని సేకరించిన నేపథ్యంలో కేసును సిబిఐకి అప్పగించడం ద్వారా మరింత లోతైన దర్యాప్తునకు వీలు కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక కీలక అస్త్రంగా మారింది. గతంలో అధికారంలో ఉన్న కొందరు ముఖ్య నేతలు, పోలీసు ఉన్నతాధికారులు తమ ప్రత్యర్థుల కదలికలను గమనించేందుకు ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. ఈ కేసు దర్యాప్తును ప్రభుత్వం సిట్ కు అప్పగించింది. సిట్ బృందం ఇప్పటికే పలువురు ఉన్నతాధికారులను, పోలీసు అధికారులను ప్రశ్నించి ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించిన అనేక కీలక సాక్ష్యాలు, ఆధారాలను సేకరించింది. అయితే ఈ కేసులో నిందితులు రాష్ట్ర పోలీసుల పరిధికి మించిన వారే ఉండవచ్చని, అంతర్రాష్ట్ర సంబంధాలు ఉండవచ్చని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలోనే కేసును సిబిఐకి అప్పగించడం ద్వారా పారదర్శకమైన, నిష్పాక్షికమైన దర్యాప్తు సాధ్యమవుతుందని ప్రభుత్వం యోచిస్తోంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు కుంభకోణంపై కూడా సిబిఐ విచారణకు లేఖ రాసింది.